రాజమండ్రిలో కిడ్నీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ శశాంక గారితో ఈ రోజు వీడియో చేయబోతున్నాను. నమస్తే అండి. కోవిడ్ నుంచి అనుకుంటా సార్ సోషల్ మీడియా బాగా పాపులర్ అయింది, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్. అయితే ఆ టైంలోనే పాపులర్ అయింది విఆర్కే డైట్. సో ఈ డైట్ వల్ల బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, ఆఖరికి కిడ్నీ డిసీజెస్ కూడా తగ్గించి అని చెప్పి నేను చాలా రీల్స్ చూశాను. అంటే మా డాడీ కూడా అస్తమాటికి చూస్తూనే ఉండేవారు. అంటే అలాంటి డైట్ చేస్తే సరిపోతుందా సార్? ఇంక ఇటువంటి హాస్పిటల్స్కి అవసరం లేదా? అమ్మ, భారతదేశంలో ఇన్ని మంది డాక్టర్లు, ప్రపంచంలో ఇన్ని మంది డయాలసిస్ చేయించుకుంటున్నాయి. ఒక డైట్ ద్వారా తగ్గిపోతే ఇన్ని డయాలసిస్ మిషన్లు పోనీ ఇండియాలో డబ్బుల కోసం చేశారని, బట్ అమెరికా, జర్మనీ, యూరోప్, ఇటలీ, లండన్ అక్కడ స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి. డయాలసిస్ ఎందుకు చేస్తున్నారమ్మా? డైట్ ద్వారా తగ్గిపోతే. వాళ్ళకి శాస్త్రం తెలియదా? పరిశోధన తెలియదా? మేము పరిశోధించి కంపల్సరీగా డయాలసిస్ చేస్తాం. విఆర్కే అన్న అతను, తన క్వాలిఫికేషన్ ఏంటి? ఫస్ట్ తను ఒక బీకామ్ డిగ్రీ హోల్డర్, ఒక బ్యాచులర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ హోల్డర్. లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి మాట్లాడటం వరకు పర్లేదు, అంటే చదువుకొని జ్ఞానం పెంచుకొని డైట్ చేయడం. విఆర్కే డైట్ అంటే నథింగ్ బట్ కీటో డైట్. ఈ కీటో డైట్ అంటే మన మెటబాలిజం ఫ్యాట్ ఎక్కువ తీసుకోమంటారు, కార్బ్స్ తగ్గించమంటారు. సో ఈ ఫ్యాట్ ఎక్కువ తీసుకోవటం వల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ 24 hours మెయింటైన్ అవుతాయి. అండ్ ఏంటంటే సడన్ గా వెయిట్ లాస్ వస్తుంది మనకి. సో మనం ఒక 110 kgs 120 kgs ఉంటే ఒక 3 months or 4 months విఆర్కే డైట్ చేస్తే మన బాడీ వెయిట్ మళ్ళీ ఒక 90-80కి వస్తుంది. ఎప్పుడైతే మనం నార్మల్ డైట్కి మళ్ళీ కన్వర్ట్ అవుతామో మళ్ళీ వెయిట్ రీగైన్ అయిపోతాం. ఓకే, సో లైఫ్ లాంగ్ విఆర్కే డైట్ అన్నది ఎవరు చేయలేము. వరల్డ్స్ బెస్ట్ డైట్ ఇస్ మెడిటేరియన్ డైట్. మెడిటేరియన్ డైట్ అంటే ఒక 20% to 25% కార్బోహైడ్రేట్స్, ఒక 20% ప్రోటీన్స్, తర్వాత మిగతా 30% ఫుల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, కూరగాయలు, అండ్ అప్పుడప్పుడు వారానికి 1-2 సార్లు నాన్ వెజిటేరియన్, లైక్ చేప, ప్రిఫరబుల్లీ చికెన్. రెడ్ మీట్ నెలకు ఒకసారి, మటన్ యూజువల్గా కూడా నెలకు ఒకసారి తీసుకుంటే పడిపోద్ది. ఇది నార్మల్గా ప్రజలందరూ తీసుకోవాల్సిన డైట్. మొన్న ఒక రీల్ చూశానండి, అది చాలా బాధేసింది నాకు. ఏమన్నారు? డయాలసిస్కి వెళ్ళిపోతే పేషెంట్ డెత్ షెడ్కి వెళ్ళిపోతారు, నా డైట్ తినండి తగ్గిపోతుంది అని అన్నాడు. సవాల్ చేస్తాను, డైట్తో కానీ పేషెంట్ క్రియాటిన్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్కి, అక్యూట్ కిడ్నీ డిసీజ్ కాదండి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్కి క్రియాటిన్ 7.5తో డైట్తో డయాలసిస్ ఆగితే నేను నా ఆస్తి మొత్తం రాసిస్తాను. ఇది ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. జనాల్ని డిగ్రీ లేకుండా భారతదేశంలో డిఎంహెచ్ఓలు, జ్యుడిషియరీ సిస్టమ్, పోలీస్, గవర్నమెంట్ ఏంటంటే ఒక ఒళ్ళు తగ్గించడం మీద ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి ఆ క్రేజ్ని అన్ని డిసీజులకి ఆపాదన చేస్తాడు. హిస్ మార్కెటింగ్ హిస్ క్రేజ్ ఆఫ్ డిక్రీజింగ్ వెయిట్ టు ఆల్ డిసీజెస్. ఒక విఆర్కే డైట్ చేస్తే క్యాన్సర్లోనూ అన్నీ తగ్గిపోతే క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు, ఆంకాలజిస్టులు ఎందుకు, నెఫ్రాలజిస్టులు ఎందుకు? ఇది చాలా రాంగ్, మిస్లీడింగ్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే మాకు చాలా ఇబ్బంది. పేషెంట్లు యూజువల్గా డయాలసిస్ అంటే ఇంత ఖర్చు అవుద్దని చెప్పి మన ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం, 2 నెలలు డైట్ ఫాలో అవుదాం, సో తగ్గిపోతుందని వెళ్ళి చివరికి అది 16 క్రియాటిన్లో చావు బతుకుల మధ్యలో అర్ధరాత్రి ఆయాసంతో, ఎస్డోసిస్తో బాగా చివరి స్టేజ్లో ల్యాండ్ అవుతున్నారు. విఆర్కే గారు డెఫినెట్గా భగవంతుడి సాక్షిగా ఆ దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడండి అతన్ని. చాలా మందికి తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సో ఈ ప్రపంచంలో ఎవరికైనా మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు తలపెట్టకూడదు. తను బరువు తగ్గించడం వరకు, టైప్ 2 డయాబెటీస్ తగ్గించడం వరకు తను చెప్పింది కరెక్ట్. ఎక్కడైనా విఆర్కే డైట్లో తను ఇచ్చే దాంట్లో ఆయన సంతకం ఉందా లేదా చెక్ చేయండి. సంతకం ఎందుకు పెట్టట్లేదు అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సంతకం పెట్టాడంటే దానివల్ల ఏదన్నా పేషెంట్కి జరిగితే పేషెంట్ డైరెక్ట్గా కోర్టులో వేయొచ్చు. బట్ విఆర్కే సంతకం ఎందుకు పెట్టట్లేదు? లీగల్గా ఆయన చేస్తుంది కరెక్ట్ కాదు. ఈజ్ నాట్ ఈవెన్ ఏ న్యూట్రిషన్ చదువుకున్న అబ్బాయి కాదు. ప్రింటింగ్ ప్రెస్లో ఫైళ్ళు తయారు చేసుకునే కుర్రాడు కీటో డైట్ గురించి చదువుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ని అన్ని జబ్బులకి ఆపాదిస్తున్నాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు క్యాన్సర్ ఉన్న పేషెంట్లు ఉన్నారు, ఖర్చుతో కూడుకుంది, కీమోథెరపీ. సో పేషెంట్స్ విసికి వేసారిపోతారు. సో అలాంటి పేషెంట్స్ యొక్క మెంటల్ సైకాలజీని తో గేమ్ ఆడుతున్నాడు అనమాట. సో తన మాటకారి, సో మాటలతో మోసం చేస్తున్నాడు. సో ఈ మోసాలు పేషెంట్లు తెలుసుకుంటారు, తిరగబడతారు. ఆ రోజు పాపం ఎప్పుడు ఒకలాగానే ఉండదమ్మా, నేచర్ రివర్స్ అవుద్ది. బట్ నేను రిక్వెస్ట్ చేసే నా కిడ్నీ పేషెంట్స్ అందరికీ కూడా అండి, 6.5 క్రియాటిన్ దాటితే కంపల్సరీగా డయాలసిస్ చేయించుకోవాలి. ఏ విఆర్కే డైట్ కానీ ఇంకో డైట్ కానీ చేయదు. ఎందుకంటే
మీ కిడ్నీలు పూర్తిగా చెడిపోయినాయి, డైట్ ద్వారా ఎలాగా యూరియా తగ్గిస్తారు, ఆ తగ్గించే మార్గం ఏంటో చెప్తే విఆర్కేకి నోబెల్ ప్రైజ్ ఇస్తారండి. ఈసారి నోబెల్ ప్రైజ్ కి అప్లై చేయమనండి విఆర్కే గారికి, సోషల్ మీడియా సాక్షిగా చెప్తున్నాను. మార్కెటింగ్ టెక్నిక్ గా ఒక ఉన్మాదిలాగా తయారయ్యి పేషెంట్లు అన్ని జబ్బులు సర్వరోగ నివారణ కింద చేస్తానని చెబుతూ పేషెంట్లని తప్పుదా పట్టిస్తూ డాక్టర్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. హీ షుడ్ బి పుల్ టు కోర్ట్ ఆఫ్ లా. అండ్ నేను నేషనల్ మెడికల్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయబోతున్నాను. విఆర్కే అని కాదమ్మా, చాలా మంది ఆయుర్వేదిక్ మందులు వాడతామని, హోమియో వాడతామని, సో డయాలసిస్ అంటే ఇష్టపడరు. బట్ కంపల్సరీగా 6.5 క్రియాటిన్ దాటితే, 7 క్రియాటిన్ దాటి కిడ్నీ సైజ్ లెస్ దెన్ 8 సెంటీమీటర్స్ కన్నా అండ్ కార్టెక్స్ పూర్తిగా డ్యామేజ్ అయితే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. స్టేజ్ 5 వాళ్ళకి కంపల్సరీగా డయాలసిస్ అవసరము. బాడీలో ఏ ఆర్గాన్ పూర్తిగా పాడైపోయినా చచ్చిపోతారు. ఇప్పుడు లివర్ పాడైపోతే చచ్చిపోతారు, హార్ట్ ఒకసారి అయిపోతే మళ్ళీ చేయగలమా? లేదు. బ్యూటీ ఏంటంటే కిడ్నీ ఒక్కటే 2 ఆర్గాన్లు పూర్తిగా పాడైపోయినా మెషిన్ సపోర్ట్ తో మనిషి ఇంకా బతకగలుగుతాడు. కమల్ షాన్ నెఫ్రోప్లస్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసిన ఆయన ఉన్నారు. ఆయన స్విమ్మింగ్ ఆడతాడు, షటిల్ చేస్తాడు, స్క్వాష్ ఆడతాడు డయాలసిస్ తోనే. సో డయాలసిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డెత్, డయాలసిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు డిప్రెషన్. డయాలసిస్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ ఎ సపోర్ట్ సిస్టమ్. నువ్వు ముసలి వయసు వచ్చినప్పుడు కర్ర పట్టుకున్నట్టు నీ కిడ్నీలు పాడైపోయినప్పుడు ఆ కర్ర పొజిషన్ లో నువ్వు డయాలసిస్ అనే మెషిన్ వాడి నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు.